నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత 2024 లోక్సభ ఎన్నికల తీర్పును ఏ కోణంలో చూడాలి ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే ఎవరిష్టం వారిది అన్నట్టు విశ్లేషణలు వినిపిస్తున్నాయి ప్రచారంలో రాజ్యాంగాన్ని పట్టుకు తిరిగిన పెద్ద పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మొదలు అష్టవక్ర చుక్కల కూటమి నేతలు అంటున్నట్టుగా బీజేపీ ఎన్డీఏకు ఆశించిన స్థాయిలో ప్రజామోదం లభించలేదు కాబట్టి ప్రజలు తిరస్కరించాలని అనుకోవచ్చా అదే పెద్ద పార్టీ అధ్యక్షురాలు అన్నట్టుగా బీజేపీ సంఘ్ పరివార్ భావజాలాన్ని సనాతన ధర్మ మార్గాన్ని ప్రజలు తిరస్కరించారని అనుకోవచ్చునా ఇంకొందరు మీడియా మేధావులు అన్నట్టుగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం పటిమను ఎన్డీఏ పరిపాలనను ప్రజలు తిరస్కరించారని అనుకోవచ్చా లేదు 10 ఏళ్లు పాలించిన ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించలేదు బీజేపీ ఎన్డీఏలకు ఆశించిన సీట్లు రాలేదు కానీ రాజ్యాంగం నిర్దేశించిన మేరకు ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ దక్కింది ఎన్డీ కూటమిలోని అన్ని పార్టీలను కలిపి వచ్చిన సీట్ల కంటే బీజేపీకే ఎక్కువ సీట్లు ఓట్లు వచ్చాయి అందుకే మూడవసారి నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరింది ముందే సిద్ధం చేసుకున్న 100 రోజుల ప్రణాళికతో ముందుకు సాగుతోంది ఏది ఏమైనా బీజేపీ ఎన్డీఏ తిరిగి అధికారంలోకి రాకూడదని మోదీ మళ్ళీ ప్రధాని కారాదని ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి చాలా ముందే విపక్షాలు దుష్ట సంకల్పం చెప్పుకున్నాయి ఫలితమే ఇండి కూటమి దేశ విదేశాల్లోని జాతి వ్యతిరేక శక్తులతో చేతులు కలిపాయి ఎన్నికల సంఘం సహా ప్రభుత్వ వ్యవస్థలు అన్నిటిపైన ఇష్టారాజ్యంగా విరుచుకుపడ్డాయి రాజ్యాంగ నిర్మాతను రాజకీయ రొంపిలోకి లాగారు రాజ్యాంగమే ప్రమాదంలో పడిందని బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని చించి ముక్కలు చేస్తుందని రిజర్వేషన్లు రద్దు చేస్తుందని అసత్య ప్రచారం సాగించారు బీజేపీ 26 ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలను కోల్పోయింది ఇలా ఏమి చేసినా ఎంతగా దిగజారినా ప్రజలు విపక్షాలకు అధికారాన్ని అప్పచెప్పలేదు 5 ఏళ్లుగా ప్రతిపక్ష హోదా అయినా లేని కాంగ్రెస్ పార్టీకి ఆ హోదా మాత్రమే ఇచ్చారు విపక్షంగా నిరూపించుకోమని ఒక అవకాశం ఇచ్చారు ఆ హోదా అయినా ఎలా దక్కిందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు కానీ ప్రజల తిరస్కారానికి గురయ్యే బుద్ధిమారని విపక్షాలు వికృత క్రీడను కొనసాగిస్తూనే ఉన్నాయి మోదీ మంత్రి మండలి ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలోనే జమ్మూ కాశ్మీర్లో చోటు చేసుకున్న ఉగ్రవాదుల దాడిని ఆసరా చేసుకుని విద్వేషం రగిల్చే విధంగా విమర్శలకు దిగారు బీజేపీ ఎన్డీఏ తిరిగి అధికారంలోకి వస్తే దేశంలో అగ్గి రాజేస్తామని రాహుల్ సమాజ్వాద్ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ముందే హెచ్చరించారు ఈ హెచ్చరికకు జమ్మూ కాశ్మీర్ తాజా ఉగ్రదాడికి సంబంధం ఉందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేం అయినా మూడవసారి కొలువు తీరిన మోదీ 3.0 ప్రభుత్వం 100 రోజుల అభివృద్ధి ప్రణాళిక అమలుకు శ్రీకారం చుట్టిన సమయంలోనే విపక్షాల అరాచక సృష్టికి శ్రీకారం చుట్టాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇక రాహుల్ అరాచక రాజకీయాలకు కేరాప్ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ ఇతర నాయకుల నడత గమనిస్తే గెలుపు ఓటములతో సంబంధాలు లేకుండా విదేశీ శక్తుల అండదండలతో విద్వేషపూరిత రాజకీయాలు సాగించేందుకు దేశాన్ని చిన్నాభిన్నం చేసేందుకు సమాయత్తమవుతున్నారని ఎక్కువ మంది అభిప్రాయం ఆ విధంగా హిందూ సమాజం పైన సనాతన ధర్మం పైన యుద్ధానికి అస్త్ర శస్త్రాలతో సిద్ధమవుతున్నారు ఫలితాలు వచ్చిన గంటల వ్యవధిలోనే స్టాక్ మార్కెట్లో కుట్ర అంటూ రాహుల్ గోల మొదలుపెట్టారు మంత్రివర్గ కూర్పు శాఖల కేటాయింపుల్లో ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం జరిగింది సంకీర్ణ యుగం వచ్చేసిందని విపక్ష మీడియా మురిసిపోతున్నాయి బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అయితే మరో అడుగు ముందుకేసి త్వరలో ఎన్డీఏ ప్రభుత్వం కూలిపోతుందని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని జోష్యం చెప్పారు నిజానికి ఇవేవి కూడా అంత సులభం కాదు ఈ హ్యాట్రిక్ విజయం ఒక్క రోజుతో వచ్చింది కాదు ఒక వ్యక్తితో సాధ్యమైంది కాదు 100 ఏళ్లుగా వందల వేల లక్షల మంది హిందువుల ధర్మ నిబద్ధులు జాతీయవాద సైనికులు స్వయం సేవకులు అకుంఠిత దీక్షతో నిర్మించుకున్న హిందూ జాతీయవాద పునాదులపై విరిసిన విజయం ఇది అంతిమ విజయము కాదు విజయ ప్రస్థానంలో మరో మైలురాయి ఇక్కడ మనం ఒకసారి బీజేపీ ప్రస్థానంలోకి వెళ్ళి చూస్తే కమల వికాసం క్రమానుగతిలో జరుగుతూ వచ్చిన వైనం స్పష్టమవుతుంది ఆవిర్భావం నుంచి బీజేపీది ఒకటే లక్ష్యం ఒకటే గమ్యం అన్న విధంగా హిందూ జాతీయ భావజాల పునాదులపై జాతి నిర్మాణం దిశగా అడుగులు వేస్తోంది అందుకే 2 సీట్లున్న 300 మార్కు దాటిన జాతి నిర్మాణమే లక్ష్యంగా కలిసి వచ్చే వారందరినీ కలుపుకుపోతూ భారతీయ భావనతో ముందుకు సాగుతుంది ఈ ప్రస్థానంలో బీజేపీ హిందుత్వ భావజాలం ఎదురు దెబ్బలు తిన్న మాట నిజం అయినా కమలదళం ప్రతి వెనుకడుగు నుంచి గుణపాఠాలు నేర్చుకుంటూ సాగుతుంది 1984లో కేవలం 2 సీట్లతో తొలి అడుగు వేసిన బీజేపీ 2019 ఎన్నికల్లో ఏకంగా 303 మార్కును చేరుకుంది నిజం బీజేపీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నుంచి పునికి పుచ్చుకున్న హిందూ ధర్మ మార్గంలో ఎదుగుతూ వచ్చింది అడ్డదారుల్లో రాజకీయాన్ని అందుకునే ప్రయత్నం ఏనాడు చేయలేదు రాజకీయ అధికారం కోసం కటాకట్ వాగ్దానాలు చేయలేదు రాజకీయ అధికారం కంటే జాతి నిర్మాణ కార్యానికి పెద్ద పీట వేస్తూ వచ్చింది అందుకే 4 పదుల కాలంలో తిరుగులేని శక్తిగా ఎదగడమే కాదు గడిచిన 10 ఏళ్లలో దేశాన్ని అభివృద్ధి పంతాలో ముందుకు తీసుకుపోవడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో
గౌరవాన్ని ఇనుమడింపజేసింది. గుజరాత్లో 1984లో 18.64% ఓట్లతో కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా నిలిచిన బీజేపీ అదే సంవత్సరం మధ్యప్రదేశ్లో 29.99%, రాజస్థాన్లో 23.69%, హిమాచల్ ప్రదేశ్లో 23.27%, ఢిల్లీలో 18.85% ఓట్లతో, మహారాష్ట్రలో 10.07%, హర్యానాలో 7.54%, మణిపూర్లో 6.96%, బీహార్లో 6.92%, ఉత్తరప్రదేశ్లో 6.42%, కర్ణాటకలో 4.68%, పంజాబ్లో 3.39%, కేరళలో 1.75%, ఒడిశాలో 1.18%, త్రిపురలో 0.77%, తమిళనాడులో 0.77%, పశ్చిమ బెంగాల్లో 0.40%, అస్సాంలో 0.37% ఓట్లు దక్కించుకుంది. క్రమంగా బలం పెంచుకుంటూ 1990లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్లో, 1991లో ఉత్తరప్రదేశ్లో, 1993లో ఢిల్లీలో, 1995లో గుజరాత్, మహారాష్ట్ర శివసేనతో కలిసి తొలిసారి ప్రభుత్వాలు ఏర్పాటు చేయగలిగే స్థాయికి వచ్చింది. తొలి ఎన్నికల్లో 10% పైగా ఓట్లు సాధించిన రాష్ట్రాల్లో కమలదళం తొలి 10 ఏళ్లలోనే ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుంది. 1-2% ఓట్లు లేని ఈశాన్య రాష్ట్రాల్లోనూ బీజేపీ ప్రచండ శక్తిగా ఎదిగింది. అస్సాం, త్రిపుర సహా ఈశాన్య రాష్ట్రాలంతటా బీజేపీ ప్రభంజనం కనిపిస్తోంది. ఈ 4 దశాబ్దాల్లో ప్రపంచాల్లోకెల్లా అతి పెద్ద పార్టీగా అవతరించింది. కేరళ, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ మినహా అన్ని రాష్ట్రాల్లోనూ సొంతంగానో ప్రతిపక్షాలతో కలిసో ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలిగింది. ప్రస్తుతం బీజేపీ 22 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. 1984 నుంచి 2004 వరకు వాజ్పేయి, అద్వానీ బీజేపీని నడిపించారు. 1996, 98, 99 ఎన్నికల్లో దేశంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. వాజ్పేయి నేతృత్వంలోని 2 మార్లు సంకీర్ణ ప్రభుత్వాలను నడిపింది. 3వ మారు పూర్తిగా 5 ఏళ్లు అటల్జీ సారథ్యంలో 24 పార్టీల సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. అదే సమయంలో ఇతర పార్టీలకు భిన్నంగా బీజేపీ వ్యక్తులపై ఆధారపడకుండా హిందుత్వ భావజాల మార్గంలో సంస్థాగతంగా బలోపేతమైంది. బీజేపీ ఎదుగుదలను సీట్ల, ఓట్ల లెక్కను చూడడం కంటే భావజాల వ్యాప్తి కోణంలో చూడవలసిన అవసరం ఉందనే వాస్తవాన్ని పెద్దలు గుర్తు చేస్తున్నారు. ఈ కోణంలో చూసినప్పుడు ఈ ఎన్నికల ఫలితాలను మరింత లోతుగా విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. కనిపించే శత్రువుతో పాటుగా కనిపించని శత్రువు విషయంలోనూ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎన్నికల ఫలితాల్లో కనిపిస్తున్నాయని నొక్కి చెబుతున్నారు విశ్లేషకులు. ఇది రాజనాల గారు బాలకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్ రాశారు. ఆ ఆర్టికల్ని మీ ముందుకు తీసుకొచ్చాను. దీనిపై మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకోవచ్చు. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు చెప్తుంది, ఏదైనా సరే జాతీయవాదంతో పాటు ప్రభుత్వానికి, ప్రజలకి వారధిగా నిలవాలంటే ఆర్ వాయిస్ మన ఛానల్ ఎప్పుడు ముందుంటుంది. ప్రతి వీడియోని చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. రోజు రోజుకి సబ్స్క్రైబర్స్ సంఖ్య తగ్గిపోతుంది. సో ప్లీజ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు మన ఛానల్ని చూడాలి అనుకుంటే మీరెన్ని లైకులు చేస్తే మన వీడియో అంత షేర్ అయ్యి కొత్త వాళ్ళ దగ్గరికి కూడా వెళ్తుంది. సో దాని కోసమని కంపల్సరీ లైక్ చేయడం మర్చిపోకండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మన ఛానల్ ఆర్థికంగా ఇంకా ముందుకు వెళ్ళలేదు, ఇప్పుడిప్పుడే మొదలైన ఛానల్ కాబట్టి ఆర్థికంగా ప్రతి ఒక్కరి చేయూత ఈ ఛానల్కి అవసరం. కొంత ఎక్విప్మెంట్తో పాటు ఒక చిన్న రెంటెడ్ బేస్ ఆఫీసు అండ్ కొంత స్టాఫ్ను కూడా రిక్రూట్ చేసుకోవాలి. అప్పుడు ఇంకా మంచి మంచి విషయాల్ని, నేను ఎక్కడో కొంత లేట్ అవుతున్నాను, ఇంకా స్పీడ్గా అందిస్తే బాగుండు అనిపించినా తగినంత వసతులు లేక అందించలేకపోతున్నాను. అలాంటివి జరగకుండా ఉండాలి అంటే మన ఛానల్ బ్రేక్ ఈవెన్ సాధించేదాకా మీ అందరూ ఆర్థికంగా సహాయం చేయాల్సిన అవసరం కూడా ఉంది. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఎలా అయినా మీరు మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. మీరు సపోర్ట్ చేసే ప్రతి రూపాయి కూడా మన ఛానల్ డెవలప్మెంట్ కోసమే యూజ్ చేస్తాము. మంచి మంచి అంశాలని మీ ముందుకు తీసుకొస్తామని మాటిస్తున్నాం. అంతేకాదు వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు. దాని ద్వారా మీ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు. మరోపక్క మన ఛానల్కి ఆర్థికంగా సహాయం చేయొచ్చు. దానికోసం 8328500576 నెంబర్కి సంప్రదించండి. So please support our channel, subscribe our channel. Jai Bharat.